వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను మీ హనుమంత్ రెడ్డి. ఈరోజు మీకు ట్రస్ట్ వ్యాలెట్ నుండి మనది 100% ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ ట్రాన్స్పరెన్సీ ఏది అనేది క్లారిటీ నేను ఇస్తాను మీకు. క్లారిటీగా అంటే ఇప్పుడు కొత్త వెబ్సైట్లో ఎవరికి తెలియకపోవచ్చు ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఏ విధంగా మనం చెక్ చేయవచ్చు అనేది. అంటే మీ ఐడి కానీ మీ అప్లైన్ ఐడి కానీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎంత సంపాదించిండు ఆయన, జస్ట్ చెక్ చేయడం మాత్రమే, అంతకు మించి మీరేమీ చేయలేరు. బికాజ్ ఇది 100% పబ్లిక్ బ్లాక్ చైన్లో రన్ అవుతున్న డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ మెటాఫోర్స్. ఎస్ లీడర్స్, ఒకసారి ఇక్కడ మై ప్రొఫైల్ అని వన్ సెకండ్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తుండ్రో ఈ 4 బాక్సులు ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు మై ప్రొఫైల్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ ఏదైతే సైట్ అనేది ఉందో ఓపెన్ అవుతుంది. మీ ప్రొఫైల్ కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీ డౌన్లైన్స్ మిమ్మల్ని ఎంతమంది ఫాలో చేస్తుండ్రు అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే లీడర్స్, ఇది మీకు చూపించడం జరుగుతుంది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది. అదే కాకుండా కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ అప్లైన్ది. ఇక్కడ చూడండి, ఇది మీ అప్లైన్ ఐడి. దీన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీ అప్లైన్ ఐడి అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఇది నా అప్లైన్ ఐడి. అతని అప్లైన్ ఐడి కూడా ఇక్కడ చూడండి, SEBLB 6Y5ZIJ. ఇది అతని అప్లైన్ ఐడి. అర్థమవుతుందా? ఇంతేకాకుండా కొద్దిగా స్క్రోల్ చేస్తే యూనైట్వర్స్లో అతనికి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తుంది క్లారిటీగా. యూనైట్వర్స్లో అతనికి ఎన్ని లెవెల్స్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోండి. ఒక లెవెల్ మాత్రమే ఉంది. 9 లెవెల్లకు చూడండి. 2nd లెవెల్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th 9 టైర్లు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. అతనికి నా అప్లైన్ అంటే ఇది నా ఐడే, నా డౌన్లోడ్ ఐడి, ఓన్ ఐడి ద్వారా చేయడం లేదు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఓన్ ఐడి అనేది చేయడం లేదు. జస్ట్ ఎన్ఎఫ్టీ మాత్రమే కలిగి ఉన్నాను. అంటే నా కింద అతను పేర్లు ఎందుకు లేండి, ఇతను జస్ట్ ఎన్ఎఫ్టీ మాత్రమే కలిగి ఉన్నాడు. ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ కాకుండా ఇతని దగ్గర టాక్టైల్లో 6 లెవెల్స్ ఉన్నాయి. చూసుకోండి ఒకసారి మీరు. ఇతని దగ్గర 6 లెవెల్స్ ఉన్నాయి టాక్టైల్లో. 1, 2, 3, 4, 5, 6 లెవెల్స్ అనేది ఉన్నాయి. అవి ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా ఆ గ్రాఫ్ మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా మీరు మీ అప్లైన్ ఐడిని చెక్ చేసుకోవచ్చు. అతని లెవెల్స్ ఎన్ని, మీ అప్లైన్ ఐడి మీకు తెలియకుండా కానీ మీరు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మన గ్రూప్లో అప్లైన్ని ఫాలో కొట్టడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అప్లైన్ని ఫాలో కొట్టాలి. సెండ్ మెసేజ్, ఈ సిస్టమ్ ఇంకా మనకు ఓపెన్ అవ్వలేదు. సెండ్ మెసేజ్ అనేది అది ఓపెన్ అయినప్పుడు 404 నాట్ ఫౌండ్ వస్తుంది. చూడండి ఒకసారి. అది మనకి ఇంకా రాలే. మన అప్లైన్కు మనం మెసేజ్ కూడా ఈ సిస్టమ్ ద్వారానే సెండ్ చేసుకోవచ్చు. పోస్టులు పెట్టచ్చు, ఎనీ పోస్ట్ మీరు పెట్టచ్చు, లైక్ చేయొచ్చు పోస్టులని చాలా విధాలుగా. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ పోస్ట్ అనేది పెట్టచ్చు, ప్రొఫైల్ మీది పోస్ట్ అనేది పెట్టచ్చు, లైక్ చేయొచ్చు. ఎన్ని లైక్స్ వస్తే అంత మన ప్రొఫైల్ అనేది ఎక్కువ షేర్ అవుతుంది మన సైట్లో కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఎవరైనా ట్రస్ట్ వ్యాలెట్ నుంచి చేసుకోవాలనుకునే వాళ్ళకు కంప్లీట్ వెరిఫికేషన్ అప్లైన్ని చెక్ చేసుకోవడం ఎలా. ఓకే లీడర్స్, మెటాఫోర్స్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్.
మీరు ఊహించనంత డబ్బు ఈ సిస్టంలో ఉంది. తీసుకునే కెపబిలిటీ మీకు ఉందా లేదా? మీ గోల్ ఏంటి? పర్ మంత్ గోల్ ఏంటి? మళ్ళీ చెప్తున్నా, మీ పర్ మంత్ గోల్ ఏంటి? పర్ డే గోల్ ఏంటి? గోల్ పెట్టుకొని వర్క్ చేయండి. మెటాపోర్స్లో 100% సక్సెస్ అవుతారు. మెటాపోర్స్ అనేది అంత అద్భుతమైన ప్లాట్ఫామ్. మళ్ళీ చెప్తున్నాను, లీడర్స్ వదులుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్క ఇంట్లో మెటాఫోర్స్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఇది సత్యం. ఇప్పుడు మనము అంత వేరియేషన్లో లేము కాబట్టి మనకి తెలియకపోవచ్చు. బట్ మేము చూస్తున్నాము, ప్రతి ఇంట్లో మెటాఫోర్స్ అనేది 100% వస్తుంది. చాలామంది చాలా ప్లాన్స్ చేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్ చేసినా ఏదైనా అప్పటి మందమే, వెళ్ళిపోయేదే. ఓకే లీడర్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన కాయిన్ అనేది కొద్దిగా అప్ అయింది. అంటే కాయిన్లు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ జస్ట్ రిలీజ్లో ఉన్న కాయిన్లు, వెస్టింగ్లో ఉన్న కాయిన్లు 75 అయితే ఈ ఐడిలో జస్ట్ దాని వర్త్ 7,408 $748.09 $748 జస్ట్ 75 కాయిన్స్. ఈ 75 కాయిన్స్ కొనడానికి 1.5 year బ్యాక్ నేను మీకు చెప్పిన కాయిన్ బై చేయండి అని మీరు ఎవరు పట్టించుకోలేరు. జస్ట్ ఈ కాయిన్ కొనడానికి అప్పట్లో మనకైన ఖర్చు 75 కాయిన్ అంటే 0.25తో మీరు క్యాల్కులేషన్ చేసుకున్న దీన్ని 4 సార్లు డివైడెడ్ బై చేయండి. చేస్తే మీకు అర్థమైపోతుంది. అంటే అప్పుడు మీరు కొన్నది జస్ట్ $10 to $15. ఈరోజు $748. సో ఎందుకు చెప్తున్నాను అనంటే, నేను చాలామందికి చాలా విధాలుగా చెప్పిన, బట్ నన్ను లైట్ తీసుకొని 4x కాయిన్స్, 3x కాయిన్స్, 1,00,000 పెట్టండి 100 డేస్లో 2 lakhs వస్తాయి, 1,00,000 పెట్టండి 100 డేస్లో 5 lakhs వస్తాయి అని చెప్పిన వ్యక్తుల వెంబడబడి పిచ్చిగా వెళ్ళిండ్రు. ప్రపంచంలో అటువంటి సిస్టమ్ అనేది లేదు. ఉన్న 1 2 నెలల్లో లాస్ట్లో 6 months, ఎందుకంటే వాడి టార్గెట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే వాడు ఆ సిస్టమ్ని రన్ చేస్తాడు. ఓకే లీడర్స్, మెటాఫోర్స్ అనేది అద్భుతం. దీన్ని వదులుకోకండి. ఎక్కువ పర్సెంట్ మీరు టాక్టైల్లో వర్క్ చేయడానికి ప్రయత్నించండి. టాక్టైల్ మోస్ట్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్, ఫౌండేషన్ లాంటిది మనకు. టాక్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు టాక్టైల్లో వర్క్ చేయండి. వర్క్ చేసి ఇంకా మోర్ ఎర్నింగ్, ఇమీడియట్ P2P, పర్సన్ టు పర్సన్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 1 second ఈ టాక్టైల్లో మీరు ఏ వర్క్ చేసినా కానీ. ఓకే లీడర్స్, ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ మళ్ళీ మనకు దొరకదు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏ బిజినెస్లోనైనా సంపాదిస్తారు అని తెలుసు మీకు. బట్ మెటాఫోర్స్లో స్టార్టింగ్లో ఉన్నామా లాస్ట్లో ఉన్నామా అవసరం లేదు. ఎందుకు అనంటే, మీరు ఎంత చేసుకుంటే అంత. యునైట్ వర్స్లో కూడా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, క్లారిటీగా చూడండి. యునైట్ వర్స్ అనేది మనకు ఎక్కువ ఇన్కమ్ కాయిన్ త్రో. మనం ఏదైతే కాయిన్ త్రోలో ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, $10 ఇవాళ ఒక కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్ త్రో కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు మన టీం ద్వారా. ఏ విధంగానూ మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ ఇందులో కూడా టైర్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి చాలామందికి తెలియకపోవచ్చు. ఓకే లీడర్స్, మీరు ఇక్కడ చూసుకోండి. ఇది ఏదైతే ఉందో ఈ సింబల్, ఈ 3 lines ఉన్నాయో వీటిని టచ్ చేస్తే మీకు వ్యాలెట్స్, మీ MFS, మీ డై, మీ పాలిగాన్ టోటల్గా కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రేడ్ MFS చూడండి. ఇది ట్రేడ్ MFS, ఇది హోల్డ్ MFS. అంటే మీరు ఎవరైతే హోల్డ్లో పెట్టారో మీ హోల్డ్ MFS చూసుకోవడానికి. ప్లస్ ఈ స్వాప్ MFS, HMFS అనేది MFSలో కానీ HMFS 2లో కానీ 3లో కానీ స్వాప్ చేసుకునే అవకాశం. ట్రాన్స్ఫర్ అనేది మనకు వ్యాలెట్ టు వ్యాలెట్ జరుగుతుంది. ఇంకా ఈ సిస్టమ్ ఇన్నర్ వ్యాలెట్ నుంచి జరగడం లేదు. ఈ ట్రేడ్ MFS అనేది దీన్ని క్లిక్ చేస్తే మీకు ట్రేడింగ్కి తీసుకెళ్తుంది. ఈరోజు దాని ప్రైస్ ఎంత ఉంది, అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు ట్రేడ్ 9.93 జరుగుతుంది. ఈ విధంగా ట్రేడ్ అనేది చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే లీడర్స్, ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎవరికైనా తెలియకపోతే క్లారిటీగా మళ్ళీ దీన్ని రిపీటెడ్గా చూసి మాత్రమే చేయండి. ఎటువంటి మిస్టేక్ చేయకండి. సైట్లో అసెట్ అనేది లాస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. బై ఆర్ సేల్ చేసే ముందు ఒకసారి మీ అప్లైని కాంటాక్ట్ అవ్వండి. మీ అప్లైని కాంటాక్ట్ అయ్యి చేయండి.
అనవసరంగా మనకు తెలుసు కదా అని చెప్పేసి ఆవేశపడకండి. ఎందుకు అనంటే వన్స్ మీ అసెట్ అనేది లాస్ అయితే మళ్ళీ తిరిగి తీసుకురావడం చాలా కష్టం. లాగిన్ అవ్వట్లేదు, జస్ట్ సెకండ్. సర్వీసెస్ సిస్టమ్ అనేది మళ్ళీ మొదటికి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న సిస్టమ్ ఎంతమంది వాడుతుండ్రో అందువలన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి అప్పుడప్పుడు సైట్ స్లో అవ్వడం, ఓపెన్ అవ్వకపోవడం. నిన్న వచ్చింది మీకు ఆల్రెడీ వాయిస్ రికార్డ్ పెట్టిన గ్రూప్లో. అట్లా కొన్ని సంథింగ్ చిన్న చిన్న ఇష్యూస్, బగ్స్ వల్ల ఇష్యూస్ జరుగుతాయి. ఎవరు దాన్ని పర్సనల్గా తీసుకోండి. ఎవ్రీ పర్సన్ మైనింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. మైనింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఫ్రీగా మైనింగ్ చేసుకుంటూనే లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. బిట్ ఫోర్స్ మళ్ళీ చెప్తున్నా, 2,10,00,000 మాత్రమే బిట్ ఫోర్స్ కాయిన్స్ అనేటివి. వరల్డ్ వైడ్గా మనకి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది. అందులో ఉన్న కాయిన్స్ ఎన్ని? 2,10,00,000 మాత్రమే. లైక్ సేమ్ టు సేమ్ బిట్ కాయిన్ క్వాంటిటీ. అల్గోరిథం కూడా బిట్ కాయిన్ అల్గోరిథంలో లాంచ్ అయింది మన కాయిన్. ఇది సెకండ్ బిట్ కాయిన్ అనుకోవచ్చు మీరు అందరూ. ఫ్యూచర్లో చాలా ఇన్కమ్స్ ఇస్తుంది ఇది, గుర్తుంచుకోండి. మైనింగ్ అనేది ఎవ్రీ డే మీకు ఇక్కడ ఎన్టీసీ అని వస్తుంది. ఇది ఎన్టీసీ. 24 అవర్స్కి ఒకసారి ఈ బటన్, ఎర్నింగ్ అనే బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి క్లైమ్ చేసుకోవడమే. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, క్లైమ్ అని వస్తుంది కదా. ఇక్కడ స్టార్ట్ నౌ అని పడ్డది, బట్ క్లైమ్ అని వస్తుంది కదా. ఆ క్లైమ్ అని వచ్చినప్పుడు దాన్ని క్లైమ్ చేసుకోవడం ఎవ్రీడే. ఇప్పుడు స్టార్ట్ అని పడ్డది, ఎందుకంటే నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి స్టార్ట్ నౌ అని పడ్డది. ఈ విధంగా ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మెటాఫోర్స్ని లైఫ్లో ఒక భాగంగా చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్, మీరు అనుకున్న ఎర్నింగ్స్ జస్ట్ మెటాఫోర్స్ ద్వారానే మీకు నెరవేరుతాయి. ఇది మేము చూసినాం, అనుభవించినాం కాబట్టి దీని గురించి మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేసిన. థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్. జై మెటాఫోర్స్, జై లాడో, జై హింద్.